ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరుదైన సమావేశానికి రంగం సిద్ధమైనటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ల భేటీకి వేళైంది. అలాస్కాలో జరగనున్న సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధానికి విరామం లభిస్తుందని ప్రపంచమంతా ఆశగా చూస్తోంది. ట్రంప్ తొలి విడత అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు పుతిన్తో 6 సార్లు భేటీ అయ్యారు. 2021లో ట్రంప్ దిగిపోయాక పుతిన్తో స్నేహపూర్వక సంబంధాలనే కొనసాగించారు. 2022లో ఉక్రెయిన్పై పుతిన్ యుద్ధం ప్రారంభించినప్పుడు ట్రంప్ సానుకూలంగా మాట్లాడారు. శాంతి దూతలా పుతిన్ ఉక్రెయిన్కు వెళ్లారని ప్రశంసించారు కూడా. ఉక్రెయిన్కు అమెరికా మద్దతు ఇవ్వడాన్ని 2024లో తన ఎన్నికల ప్రచారంలోనూ ట్రంప్ విమర్శించారు. తాను అధికారం చేపట్టిన 24 గంటల్లోనే యుద్ధాన్ని ఆపిస్తానని ప్రకటించారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయనతో భేటీకి పుతిన్ ప్రయత్నిస్తున్నారు. అమెరికా, రష్యా సంయుక్త ప్రాజెక్టుల ద్వారా ఉక్రెయిన్కు చెక్ పెట్టాలని భావించారు. దీంతో పాటు అనేక అంశాల్లో సహకారానికి ప్రయత్నించారు కూడా. ఫిబ్రవరిలో జెలెన్స్కీతో ట్రంప్ భేటీ తర్వాత పరిణామాలు పుతిన్కు అనుకూలంగా మారినట్లు కనిపించాయి. మార్చి నెలాఖరులోనూ పుతిన్పై ట్రంప్ నమ్మకాన్ని కనబర్చారు. కాల్పుల విరమణపై మాటకు కట్టుబడి ఉంటారని చెప్పారు. కానీ నెల తిరిగేసరికి రష్యా దాడులు పెరగడంతో ట్రంప్ వైఖరిలో మార్పు వచ్చింది. పుతిన్ వైఖరి పట్ల ఆయనలో అసహనం క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఈ నెల మొదట్లో రష్యా తీరానికి సమీపంలో 2 అణు సబ్మెరైన్లను మోహరించాలని ట్రంప్ ఆదేశించారు. పుతిన్తో భేటీ ఖరారైన తర్వాత ట్రంప్ తన వ్యాఖ్యల గాఢతను మరింత పెంచారు. పుతిన్తో జరిగే సమావేశం వివాదాన్ని పరిష్కరించేదిగా కాకుండా భావోద్వేగ సమావేశంగానూ నిలవనుందని వ్యాఖ్యానించారు. మరోవైపు యుద్ధాన్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. సుదీర్ఘకాలంగా పుతిన్తో తనకు సత్సంబంధాలున్నాయని ట్రంప్ చెబుతూ ఉంటారు. అయితే ఇటీవలి కాలంలో పుతిన్ ధోరణిపై ట్రంప్ అసంతృప్తిగా ఉన్నారు. అవసరమైతే మరిన్ని ఆంక్షలను విధిస్తారని హెచ్చరించారు. యుద్ధాన్ని ముగించేందుకు పుతిన్ అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని స్పష్టం చేశారు. ఇక పుతిన్కు ట్రంప్తో సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి అలాస్కా సమావేశం ఒక అవకాశంగా మారనుంది. ట్రంప్ అధికారంలోకి రావడంతో అమెరికాతో సంబంధాలను పునరుద్ధరించుకోవాలని ఆయన చూస్తున్నారు. దీంతో పాటు ఉక్రెయిన్ ధోరణి ఎండగట్టడానికి ఈ సమావేశాన్ని అవకాశంగా భావిస్తున్నారు కూడా. రష్యా, అమెరికా మధ్య చర్చలు విఫలమైతే భారత్పై సుంకాలు మరింతగా పెంచుతామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ప్రకటించారు. రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనుగోలు చేస్తూ ఉండడమే దీనికి కారణమని చెప్పారు. అమెరికాలోని అలాస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో